అదేవిధంగా రామకృష్ణ గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఏర్పడింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంతోమంది నిరుద్యోగులు యువకులు ఆ నియామకాల మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో ఆ దిశగా ముందుకు వెళ్తుందంటారా? అనుకున్నట్టుగానే నియామకాలు జరుగుతున్నాయా అంటే ఏమంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్తున్న సందర్భంలో దాని మీద చర్చ కార్యక్రమం నిర్వహించిన స్వతంత్ర టీవీకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. రామకృష్ణ గారు మీ ఫోన్ కొంచెం రొటేట్ చేయరా? లెఫ్ట్ సైడ్లో ఉంది, కొంచెం రొటేట్ చేయండి. ఓకేనండి, కంటిన్యూ చేయండి. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం కోరుకున్నామంటే నీళ్లు నిధులు నియామకాలు. మనకు నీళ్లలో నష్టం జరిగింది, నిధులలో నష్టం జరిగింది, నియామకాల్లో కూడా నష్టం జరుగుతుందని మనం ఆకాంక్షించినాం. ఆ వైపుగా స్ట్రగుల్ చేసినాం, సాధించుకున్న తెలంగాణలో నిజంగా నియామకాలు పరిపుష్టిగా జరిగినాయి అంటే లేదనే మనం చెప్పుకోవాలి. దాదాపు 10 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా ఎదురు చూసి ఉద్యోగాలు రావని ఆవేదనతో లక్షలాది మంది ఉన్నారు. ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 12 సంవత్సరాలుగా నిర్వహించలేనటువంటి దీనస్థితిలో పాలకులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రకటిస్తూ ఉన్నారో దీనికి చట్టబద్ధత ఉండాలనేది మనం కోరుకోవాలి. రెండో విషయం, ఈ జాబ్ క్యాలెండర్ ఏదో పేరు ప్రకటించి లేదా అవసరమైనటువంటి సందర్భంలో కాకుండా ఏదో సమయం అంతా అయిపోయిన తర్వాత ఖాళీలు భర్తీ చేస్తామంటే అది ఉపయోగకరంగా ఉండదు. అందుకోసమనే మొదటగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం హర్షించదగిన విషయం. ఎందుకోసం అంటే ఈరోజు చాలా ఖాళీలు ఉన్నాయి. ఈరోజు విద్యాశాఖలో చూస్తే ఈరోజు సరిపోయినంత మంది ఎంఈఓలు లేకపోవడం వల్ల ఈరోజు పర్యవేక్షణ లోపించింది. తర్వాత పాఠశాలలో బోధన సిబ్బంది లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. అందుకోసమనే ఈరోజు డిఎస్సి 9,000 పైచిలుకు పోస్టులతోటి మొన్న డిఎస్సి నిర్వహించారు. కానీ బట్టి గారు ఏం మాట్లాడారు? 18,000కు పైగా ఈరోజు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తాం త్వరలో అని మాట్లాడారు. కాబట్టి ఏదైతే ఖాళీలు ఉన్నావో స్పష్టంగా ఒక జాబితా తీసుకోవాలి ప్రభుత్వం. మొదటగా ఎంతమంది సంవత్సరానికి రిటైర్మెంట్ అవుతా ఉన్నారు, ఎంతమందికి ప్రమోషన్లు ఇస్తా ఉన్నాం, ఎన్ని ఖాళీలు ఏర్పడుతుండవని ఒక స్పష్టమైన జాబితా తీసుకొని ఆ జాబితా ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది మొదటిది. రెండవది, ఈ రిలీజ్ చేసే పద్ధతి కూడా ఏప్రిల్ మేలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్లో ఎగ్జామ్ నిర్వహించి జూలై చివరి కల్లా పోస్టింగ్లు ఇవ్వడం వల్ల విద్యార్థులకు లేదా మిగతా వాళ్ళకంతా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఆఫీసులు అంటే విద్యా వ్యవస్థలోనే కాదు, మిగతా కార్యాలయాల్లో చాలా కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే అరకొర సిబ్బంది ఉన్నారు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కనుక ఒకసారి పరిశీలిస్తే చాలా మంది జూనియర్ అసిస్టెంట్స్ కానీ సీనియర్ అసిస్టెంట్స్ కానీ లేనటువంటి పరిస్థితి, ఒకరి మీదే పని భారం పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి అందుకోసమనే సకాలంలో ఉద్యోగాలను నింపడం అనేది ప్రభుత్వం బాధ్యత. అది ఎక్కడ ఖాళీలు ఏర్పడతా ఉన్నాయి, ప్రమోషన్ల ద్వారా ఎక్కడ వాటిని భర్తీ చేస్తూ ఉన్నాం, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ జాబితా స్పష్టంగా తీసుకొని ఈరోజు నింపాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అట్లనే సృష్టించి కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు చాలా పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల కొరత ఉన్నది, అట్లనే చాలా కార్యాలయాల్లో కూడా సిబ్బంది కొరత ఉన్నది. వాటన్నిటిని ఫుల్ఫిల్డ్ గా భర్తీ చేయాలి. అట్లనే చాలా కార్యాలయాల్లో చాలా పాఠశాలల్లో కూడా ఈరోజు సరిపోయినంత మంది సిబ్బందికి సంబంధించిన పోస్టింగ్లే లేవు, ఖాళీలు ఉండేది వేరు, పోస్టింగ్లే లేవు. కాబట్టి కొత్త పోస్టింగ్లు కూడా సృష్టించి ఇవ్వడం వల్ల నిరుద్యోగులకు ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. అది సకాలంలో ఇవ్వడం వల్ల ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే రామకృష్ణ గారు, మీరు చెప్పినట్టుగానే దాదాపు ఆ దిశగానే పయనించే మార్గాలు ప్రభుత్వం వెతుకుతున్నట్టు కనబడుతుంది. దానికి సంబంధించే జాబ్ క్యాలెండర్ కూడా కొన్ని విధి విధానాలు కూడా ఇంకా రాలేదు, వస్తాయి. దాని గురించి వచ్చిన తర్వాత ఇంకా డీప్గా చర్చించుకోవచ్చు. అదేవిధంగా రాజు గారు,